గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రావి సాంబయ్య హైస్కూల్లో ఓటు వేశారు. తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో మంత్రులు పెమ్మసాని, నాదెండ్ల గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటల సమయంలో కేంద్రానికి వచ్చిన మంత్రులు తమ తమ బూతులలోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఢిల్లీలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇక్కడికి రావటం జరిగిందని చెప్పారు. మేధావులు, సమాజ శ్రేయస్సు కోరేవారు 1 గంట సమయం వెచ్చించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పట్టభద్రుల 1 ఓటు 6 ఏళ్ల రాష్ట్ర అభివృద్ధికి ఊతమిస్తుందని చెప్పారు. ఈరోజు ఢిల్లీలో 2 లార్జ్ మినిస్ట్రీస్ తోటి బిజీగా ఉన్న గవర్నమెంట్ కార్యక్రమాలు ఉన్నా కూడా ఓటు హక్కు, ఓటు విలువ తెలిసిన వ్యక్తులం కాబట్టి ఈరోజు వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇందులో ఇదంతా గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు, తెలివైన వారు, సమాజ దృష్టిని అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఎలక్షన్స్ ఇవి. కాబట్టి మీరందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మాలాంటి వారందరికీ కూడా ఊతమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1 గంట సమయాన్ని దయచేసి అందరూ వెచ్చించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీరు వేసే ఈ ఓటు దాదాపుగా 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ 6 సంవత్సరాలకి ఒక బలం చేకూరుస్తుందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఓటు వేయటం బాధ్యత అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. శాసనమండలిలో ప్రజా సమస్యలపై మాట్లాడే బలమైన అభ్యర్థి మనకి కావాలని ఆయన సూచించారు. పట్టభద్రుల ఎన్నికలు కృష్ణా, గుంటూరు జిల్లాలో కూటమి తరఫున ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన సందర్భంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం గత 9 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఒక చక్కటి అభివృద్ధి, సంక్షేమం ప్రణాళికతోటి మేము ఆలోచించుకునే విధంగా ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక తపనతోటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నాం. అది బలపరచాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓట్ల సందర్భంగా ప్రత్యేకంగా శాసన మండలికి మీరు ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో ఆ సభలో మీ సమస్యలపైన, అనేక ప్రజా అంశాలపైన మాట్లాడగలిగే సమర్థవంతమైన నాయకుడు ఎంతో అవసరం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక తపన, దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని, ఇప్పటికే చక్కటి సంఖ్యలో పోలింగ్ జరుగుతుంది. ఇంకా సాయంత్రం 4 వరకు టైం ఉంది కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నేను కోరేది, దయచేసి మీరు అందరూ కూడా వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. భవిష్యత్తులో మేము చేసే కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కాబట్టి